హాయ్ అండి. మనకి ఇంత బేరిష్ మార్కెట్‌లో గూడా కొన్ని స్టాక్స్‌ని సెక్టార్ వైస్‌గా అబ్జర్వేషన్ చేసినప్పుడు కొద్దిగా మొమెంటమ్‌ని అబ్జర్వేషన్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ఎంఫసిస్ స్టాక్. ఈ ఎంఫసిస్ స్టాక్ మీరు చూడండి 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వేషన్ చేసి చూస్తే డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్‌కి రెడీగా ఉంది. సో 2564 లెవెల్ అనేది చాలా క్రూషియల్ లెవెల్. ఇది క్రాస్ అయింది అని అంటే మనకి ఇక్కడి నుంచి కూడా మొమెంటమ్ అప్వర్డ్స్ చూసే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఇక్కడి నుంచి చూస్తే 2893 వరకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇది 1 డే టైం ఫ్రేమ్లో అయితే మనకి బుల్లిష్ మోడ్లో చూపిస్తుంది. అండ్ మనం దీన్ని 1 వీక్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసినప్పుడు ఇది కొద్దిగా బేరిష్ ఉన్న క్యాండిల్ని అబ్జర్వేషన్ చేయండి. ఎంత మంచి క్యాండిల్ ఫామ్ అయింది అనేది, అంటే బుల్లిష్ క్యాండిల్ ఎలా ఉందో చూడండి వీక్లీ టైం ఫ్రేమ్లో. సో మనకి ప్రస్తుతానికి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి ఎంఫసిస్ స్టాక్ని. ఇంకా కొన్ని స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇది మనకి నిఫ్టీ ఐటీ సెక్టార్లో నేను సెలెక్ట్ చేసిన స్టాక్ అయితే ఎంఫసిస్ స్టాక్. సో కొన్ని స్టాక్స్ అట్లా సెక్టార్ వైజ్గా చెప్తాను, మీరు అబ్జర్వేషన్ చేయండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ మనం ఇంకొక 4-5 స్టాక్స్ ఉన్నాయి, అవి కూడా అబ్జర్వేషన్ చేద్దాము. నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి టెకెమ్ స్టాక్ని అబ్జర్వేషన్ చేద్దాము. టెకెమ్ స్టాక్ కూడా సేమ్ సినారియో. మనకి ఇవన్నీ కూడా ట్రంప్ రీసెంట్గా మనకి టారిఫ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ ఫాలో అయ్యాయి చాలా వరకు. బట్ ఈ స్టాక్స్ చూడండి అంత ఎక్కువ ఫాల్ అయితే కాలేదు. మనకు సపోర్ట్ ఏరియా నుంచి మొమెంటమ్ స్టార్ట్ అయింది. బట్ మన టెకెమ్ 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే క్యాండిల్స్ చూడండి లాంగ్ లెగ్ డోజీ ఫామ్ అయింది. అంటే స్టాక్ ఇంకా అప్వర్డా డౌన్వర్డా అనేది మనకి బయర్ సెల్లర్స్ మధ్యలో కొద్దిగా ఎవరు విన్ అవుతారో తెలియని పరిస్థితి. బట్ వాల్యూమ్ని పోల్చి చూసినప్పుడు మనకి బులిష్లో ఉంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు కొద్దిగా బేరిష్ ఉంది. బట్ క్యాండిల్ క్లోజింగ్ గ్రీన్గా ఉన్న మనకి 20 MA అబవ్ ఉంది. సో అది క్రాస్ ఓవర్ జరిగిందంటే ఇంకా మంచి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. సో టెకెమ్ స్టాక్ని కూడా మీరు యాడ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ 1483 లెవెల్ క్రాస్ అయింది అని అంటే అక్కడి నుంచి కూడా మనం 1545 లెవెల్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి టెకెమ్లో ఉంటుంది. సో క్యాండిల్ క్లోజింగ్స్ అనేవి మనకి లాంగ్ లెగ్డ్గా ఉన్నాయి కాబట్టి ఇది మనం అబ్జర్వేషన్ చేసుకోవాల్సిన స్టాక్ టెకెమ్. సో ఇవన్నీ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ఈ 2 స్టాక్స్. నెక్స్ట్ మనము నిఫ్టీ రియాలిటీ సెక్టర్ చూస్తే మనకి లోధా స్టాక్, మ్యాక్రోటెక్ లేదా లోధా. ఈ లోధా స్టాక్ కొద్దిగా కన్సాలిడేషన్ వస్తుంది, మళ్ళీ మనకి కన్సాలిడేషన్ వస్తుంది, బ్రేక్అవుట్ వస్తుంది, మళ్ళీ రీటెస్ట్కి వస్తాయి. మళ్ళీ అలా చూస్తూ ఉంటే ఇది మొమెంటమ్ స్లోగా అప్వర్డ్ చేస్తూ ఉంది. బట్ ఇక్కడ ఏదైతే 1381 లెవెల్ రిజెక్షన్ వచ్చిందో అది క్రాస్ అయింది అని అంటే ఆల్ టైమ్ హైని టచ్ చేసే ఛాన్స్ అయితే మనకి ఇది ఉంటుంది. సో 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇది బులిష్గా ఉంది. అండ్ 1 వీక్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూస్తే బేరిష్గా ఉంది. బట్ ఈ స్టాక్ని చూస్తే కొద్దిగా బేరిష్గానే ఉంది. యాడ్ చేసి పెట్టుకోండి. లెవెల్స్ క్రాస్ అయ్యాక మనం ఎంట్రీ అప్పుడు సిచ్యువేషన్ని చూసి సినారియోని బట్టి మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేసుకోవాలి. సో 1381 లెవెల్ క్రాస్ అయిందంటే 1520 లెవెల్ చూసే ఛాన్స్ అయితే మనకి ఉంటుంది. సో ఇది 1 డే టైం ఫ్రేమ్ కదా. నెక్స్ట్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే వీక్లీలో కొద్దిగా బులిష్గా చేంజ్ కావడానికి లోధా స్టాక్ని ఉంది. బికాజ్ ఒక రేంజ్ని బ్రేక్అవుట్ అవుతూ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, బట్ సస్టైన్ కాలేదు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఎప్పుడైతే మనకు సస్టైన్ అవుతుందో అప్పుడు లోధా స్టాక్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే అల్ట్రా సెమ్కో అనేది మనకి బుల్లిష్గా ఉన్న స్టాక్. 1 డే టైం ఫ్రేమ్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ రెండిట్లో కూడా బుల్లిష్గా మనకి కనిపిస్తూ ఉంది. అండ్ క్యాండిల్స్ కూడా నాన్ స్టాప్గా అప్వర్డ్ మొమెంటం చేస్తూనే ఉన్నాయి ర్యాలీ. ఇది ఎక్కువ ఫాల్ అయితే మనం అబ్జర్వేషన్ చేయలేదు. అండ్ రేంజ్ కూడా బ్రేక్అవుట్ వచ్చింది. 12,091 లెవెల్ అనేది ఒక రేంజ్ ఉండింది. ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అయితే చేస్తూ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి మనం చేంజ్ చేసి చూసినప్పుడు కూడా క్యాండిల్ చూడండి మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చూస్తే 12,870 అనేది ఒక R1 రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో అక్కడి వరకు కూడా మనకి అల్ట్రా సెమ్కో స్టాక్ మొమెంటం చేసే ఛాన్స్ ఉంటుంది. సో నిఫ్టీ ఇన్ఫ్రాలోనే గ్రాసిమ్ స్టాక్ కూడా మనకి మంచి మొమెంటం అయితే చేస్తుంది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్. సో గ్రాసిమ్ స్టాక్ కూడా సేమ్ సినారియో. అండ్ 1 డే టైం ఫ్రేమ్ అండ్
వీక్లీ టైం ఫ్రేమ్ రెండు కూడా మనకి బులిష్లో ఉన్నాయి. అండ్ 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే మనకి అప్వర్డ్ వెళ్ళి మళ్ళీ రివర్సల్ అయితే వచ్చింది. సో మనకి 2793 లెవెల్ అనేది వెరీ క్రూషియల్. ఇది దాటింది అంటే మళ్ళీ మనకి అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. 2793 క్రాస్ అయిందంటే ఇక్కడి నుంచి కూడా 2879 లెవెల్ కూడా మనకి టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా సేమ్ సినారియో. సో కాబట్టి ఇలా ఈ స్టాక్స్ అన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూస్తే కూడా మనకి ఒక రేంజ్ నుంచి ఫ్లాగ్ లాగా ఫామ్ అయ్యి బ్రేక్అవుట్ అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో వచ్చింది. కాబట్టి ఈ గ్రాసిమ్ స్టాక్ని కూడా మీరు యాడ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.